హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో టిఫిన్ ఐటమ్స్ అండి. అదేనండి, ఒకే పిండితోటి 3 రకాల టిఫిన్ ఐటమ్స్ అండి. చాలా బాగుంటాయి. ఇది మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడే చేసేసుకోవచ్చండి. పిండి తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చుట్టాలు వచ్చినప్పుడు 3 టైప్స్ ఆఫ్ టిఫిన్స్ చేసి పెట్టవచ్చండి. ఈ పిండితోటి ఇడ్లీలు అయితే స్పాంజీలాగా చాలా బాగొస్తాయండి. అట్లాగే బోండా కూడా క్రిస్పీగా మంచి కలర్ వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దోశ కూడా చాలా టేస్ట్గా వచ్చింది. చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. వీటిని కొబ్బరి చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, ఇంట్లో ఉండే అల్లం చట్నీ కానీ, టమోటా పచ్చడి కానీ ఏదైనా వీటిల్లోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఈ కాంబినేషన్ అయితే చాలా అదిరిపోయింది. స్పాంజీలాగా ఉంటాయండి ఇడ్లీలు. మా పిల్లలకి ఈ ఇడ్లీలు, ఈ దోశలు, ఈ బోండాలంటే చాలా చాలా ఇష్టమండి. మీరు కూడా అంతే ఇష్టపడతారు. వీటి తయారీ విధానాన్ని చూసేద్దామండి. ఒక బౌల్ తీసుకొని నేనైతే 3 గ్లాసులు ఉప్పుడు బియ్యం తీసుకున్నానండి. అదేనండి ఇడ్లీ రైస్. ఇవి ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. చాలా బాగుంటాయండి వీటితో అయితే ఇడ్లీలు. అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు మనకు స్టోర్లో ఇచ్చే స్టోర్ బియ్యం తీసుకున్నానండి. స్టోర్ బియ్యము, ఈ ఉప్పుడు బియ్యంతో ఇడ్లీలు, దోశలు, బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయండి. అదే గ్లాస్ తోటి నేను 1 గ్లాసు మినప్పప్పు తీసుకున్నానండి. ఇందులోనే 1 స్పూన్ మెంతులు కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని వాటర్ పోసుకొని 6 టైమ్స్ బాగా కడిగేసుకోవాలండి. వీటిని బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్ వాటర్ పోసుకొని వీటిని ఒక 6 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఇందులోకి నేను ఒక హాఫ్ గ్లాస్ అటుకులు తీసుకున్నానండి. ఇవి కూడా కడిగి వాటర్ వంపేసి ఫ్రెష్ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలండి. నేనైతే ఈ పిండిని ఇంట్లో గ్రైండర్ చెడిపోయిందండి, అందుకని బయట గ్రైండర్కి ఇచ్చాను. గ్రైండర్కి వేస్తేనే బాగుంటుందండి పిండి. చాలా ఎక్కువ వచ్చింది కదండి పిండి. ఇంత పిండి మనం ఒకేసారి వాడేసుకోం కాబట్టి కొంచెం పిండిని ఒక వేరే పాత్ర తీసుకొని దానిలో వేసుకొని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పులవకుండా అలాగే పెట్టేసుకుంటానండి. మిగతా పిండిని నేను చూడండి త్రూ అవుట్ నైట్ బయట పెట్టేశాను. బాగా పులిసిపోయింది పిండి. ఇలా పులవాలండి. పులిస్తే చాలా బాగుంటుందండి. నేనైతే నైట్ ఉప్పు వేసుకోలేదు, సమ్మర్ సీజన్ కదా, మార్నింగే వేసుకుంటానండి. ఇప్పుడు ఈ పిండిని మనం బోండా చేసుకోవాలి కాబట్టి బోండా కోసమని కొంచెం పిండిని తీసుకున్నానండి. మనం ఇంట్లో వేసుకుంటే కరెక్ట్గా వాటర్ మితంగా పోసుకొని గట్టిగా వస్తుందండి పిండి. బయట కాబట్టి కొంచెం పలచబడిందని ఇప్పుడు ఈ బోండా పిండిలో నేను 1 స్పూన్ బియ్యం పిండి కలుపుకున్నానండి. పలచగా వచ్చిందని ఇందులో 1 ఆనియను, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నానండి. కొంచెం ఉప్పు, కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. వద్దనుకున్న వాళ్ళు బేకింగ్ పౌడరు స్కిప్ చేసుకోవచ్చండి. ఇడ్లీ పిండి కోసం కూడా నేను అలాగే కలుపుకుంటున్నాను. ఎక్కువ వాటర్ పోసుకోకుండా మితంగా వాటర్ పోసుకొని ఇందులో ఉప్పు, కొంచెం సోడా ఉప్పు వేసుకొని కలుపుకున్నానండి. ఇడ్లీ పాత్రలో ప్లేట్లకి కొంచెం నెయ్యి రాసుకొని ఇడ్లీ పెట్టుకుంటే ఇడ్లీలు మంచి వాసనతోటి చాలా టేస్ట్గా వస్తాయండి. పిండిని ఇలాగే అన్ని ప్లేట్లకి పోసేసుకొని మనం మామూలుగా ఇడ్లీ ఎలాగైతే పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవాలండి ఇడ్లీలు. నాకైతే 3 ప్లేట్లు ఉన్నాయి కాబట్టి నేను 3 ప్లేట్లు ఇడ్లీలు పెట్టేసుకొని వీటిని ఉడికించుకోవాలండి. ఇడ్లీ ఉడికిపోయిన తర్వాత స్టవ్ కట్టేసిన తర్వాత కాసేపు ఆగిన తర్వాత ఇడ్లీ మూత తీసుకుంటే ఇడ్లీలన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. ఇప్పుడు మనం దోశ కూడా పోసేసుకుందామండి. దోశదైతే నాకైతే చిన్న ప్యాన్ ఉందండి, అందుకని చిన్న దోశలు పోసుకుంటున్నాను. మా పిల్లలకి ఇలాంటి దోశలు అయితే ఇష్టపడతారండి. మీరు క్రిస్పీ దోశ అయినా పోసుకోవచ్చండి. దోశలు అయితే చాలా బాగా వచ్చేసాయి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా స్మూత్గా వచ్చాయండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి దోశలు కూడా రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనము బోండా కోసం ప్యాన్ పెట్టుకొని దీనిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత బోండాలు కూడా వేసేసుకోవాలండి. చిన్న చిన్న బోండాలు వేసుకుంటే అవి కొంచెం ఉబ్బుతాయండి, అందుకని నేనైతే
మీడియం సైజు బోండాలు వేసేసుకున్నాను. బోండాలు కూడా పర్ఫెక్ట్గా కాలాయండి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే లోపల పిండి పిండిగా ఉంటాయండి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే ఇలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచి కలర్లో చూస్తేనే తినేయాలనిపించే బోండాలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఇడ్లీ, దోశ, బోండా రెడీ అయిపోయిందండి. ఇడ్లీలు కూడా చాలా స్మూత్గా స్పాంజీలాగా వచ్చాయండి. చూడండి, ఇడ్లీలన్నీ తీసేసుకున్నాం ప్లేట్లో. వీటిని కొబ్బరి చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, అల్లం చట్నీతోటి కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి. బోండాలు చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి. రుచి అయితే అదిరిపోయిందండి. ఎవరైనా ఇష్టపడతారండి ఈ ఇడ్లీ, బోండా, దోశని ఎవరైనా ఇష్టపడతారు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.